జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన కోడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 8 రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26వ తారీఖున ప్రారంభమయ్యాయి. మార్చి 5వ తారీఖున చక్రస్నానం మరియు పుష్పయాగంతో ఉత్సవాలు జరుగుతాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కోడవటంచ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విరజిల్లుతుంది. కాగా బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మార్చి 5వ తారీఖుతో చక్రస్నానం మరియు పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఇది ఇలా ఉంటే కోడవటంచ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, అలాగే కనుకుంట్ల వంశం తయారు చేసిన గజవాహనం మీద శ్రీ కోటవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమం జరిగింది. బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని రథం ముందు కొబ్బరికాయ కొట్టి భక్తులతో పాటు రథాన్ని లాగి స్వామివారిని ముందుకు లాగారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ సంపత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈవో మహేష్, డిఎస్పీ సంపత్ రావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. सर्वकार्येषु नार्चतेषां मङ्गलम्।